అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 278వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని యథావిధిగా భగవంతుడు గీత ద్వారా 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల ద్వారా ప్రస్ఫుటంగా చాలా స్పష్టంగా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగిందండి. అది వర్తమాన ఈ భూమండలంపై ఉన్నటువంటి 850 కోట్ల మనుషులకు సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తున్నారు. ప్రపంచాన్ని ప్రక్షాళన చేయాలి అంటే ముందుగా భగవంతుడు ఒక్క సత్యాన్ని ప్రకటించాడు. నేను విశ్వాత్మలందరికీ తండ్రిని అని ప్రకటించాడు. అర్థమైందండి? ఈ ఒక్క విషయాన్ని మనం కానీ అంగీకరించినట్లయితే, ఎందుకంటే భగవాను వాచ పితా అహమస్య జగత అన్నాడు 9వ అధ్యాయంలోని 17వ శ్లోకం. అందులో కూడా భగవంతుని మార్గాన నడిచేటువంటి అర్జునులు అన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని పూచా తప్పకుండా పూర్తిగా అంగీకరించారు. 11వ అధ్యాయంలోని 43వ శ్లోకం. పితాసి లోకస్య చరాచరస్య. ఇవి తిరుగులేని తిరస్కరించలేని సత్యం అండి. ఈ ఒక్క విషయాన్ని మన బుద్ధి యాక్సెప్ట్ చేయలేదనుకోండి, మీరు గీతకి బయటికి వెళ్ళిపోతారు. గీత బయటకు వెళ్ళి భగవంతుని వెతుక్కుంటారు. అది అసంభవం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకనే సాక్షాత్ భగవంతుడే ఈ గీతలోని రహస్యాలు అందరికీ తెలియచేయమని ఒక ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది. ఈ కారణంగానే ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ వస్తున్నాము. వర్తమానంలో ఇప్పుడు ఈ సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఈ సందేశాన్ని అందించడం జరుగుతుంది. భగవంతుడు ఆ యొక్క కర్తవ్యాన్ని ఎవరో ఒక వ్యక్తి ద్వారా, వారి యొక్క బిడ్డ ద్వారా చేస్తారు. చూసారా? ఆ విధంగా ఆచార్య డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు సోదరులు, పెద్దవాళ్ళు, అర్థమైందండి. ఆ విధంగా వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి. ఇందులో సత్యాన్ని గ్రహించండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. భగవంతుడు ఈ పుడమి మీద, అర్థమైందండి, ఈ పుడమి మీద రావడానికి ఒకే ఒక్క కారణం, ఇంకా ఏమి చేయడానికి రావడం లేదండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అధర్మాన్ని పెంచి పోషించడానికి కాదండి నేను వచ్చేది. భగవంతుడు ఏమంటున్నాడు? అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామి అన్నాడు. పరిత్రాణాయ సాధూనాం. మంచి వాళ్ళని నేను రక్షించు. మంచి వాళ్ళంటే ఏంటి? భగవంతుని యొక్క జ్ఞానం ఆధారముగా జీవితాన్ని పరివర్తన చేసుకుని ధర్మ మార్గాన నడిచేటువంటి వాళ్ళమైన అర్జునులు. అర్థమైందండి? ఒక్క అర్జునుడి కోసం భగవంతుడు రావటం ఇటువంటిదంతా కూడా ఉండదండి. అర్థమైందండి? ఒక అర్జునుడికే భగవంతుడు అయితే నా భగవంతుడు ఎవరు? లేక వర్తమానంలో ఉన్న మనుషులకి భగవంతుడు ఎవరు? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తాయి. దానికి మళ్ళీ సమాధానం లేదు. అర్థమైందండి? ఏదో విధంగా అటు ఇటు గమ్మత్తుగా చేసి సమాధానం చెప్పడం కాదండి, ఖచ్చితమైన సమాధానం కావాలి. ఇప్పుడు ప్రతి అంశాన్ని మనం ఖచ్చితంగా డిస్కస్ చేస్తున్నాం. ఎక్కడైనా ఏదన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. మళ్ళీ వెంటనే మీకు ఆ ఎపిసోడ్లో నేను మీకు ఎపిసోడ్ నంబర్ ఇచ్చి మీకు డౌట్ ఇచ్చి నేను చెప్తాను. అర్థమైంది? నాకేమి సంబంధం లేదు. భగవంతుడు చెప్పినటువంటి సత్యమైన మాటల్ని, విస్మరించినటువంటి విషయాలని, ఈ యొక్క విస్మరించడం కారణంగా మీరు భగవంతుని యొక్క సామ్రాజ్యం, రాబోయేటువంటి సత్య త్రేతాయుగాలన్నటువంటి సామ్రాజ్యంలోకి మీరు రాకుండా చేసేటువంటి ఘోరాతి ఘోరమైన తప్పిదాన్ని తప్పించడం కోసం భగవంతుడు చెప్తున్నాడు. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ధార్మికము ఆధ్యాత్మిక విషయాలు కొన్ని చర్చించుకుందాం. ఇప్పుడు గీతలో మనకి స్వధర్మము పరధర్మము అన్నాడు. స్వధర్మము పరధర్మము అన్న పదం వచ్చింది. శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మ స్వనుష్ఠిత. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అర్థమైందండి? ఇక్కడ స్వధర్మము పరధర్మము అన్నదాన్ని అక్కడ మీరు చాలా జాగ్రత్త. ఇంకొక శ్లోకం కూడా ఉంటుంది. స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. సో ఈ విధంగా ఈ స్వధర్మము పరధర్మాన్ని
మీరు చాలా జాగ్రత్తగా గా అర్థం చేసుకుంటారు. అది ఆధ్యాత్మిక జగత్తులోనే అర్థం చేసుకుంటారు. అర్థమైందండి. ఆధ్యాత్మిక కోణములో అర్థమైనటువంటి ఆ స్పష్టత మీకు ధార్మికంలో దొరకదు. మీరు చూడండి, ఏ ధార్మిక గ్రంథమైనా మీరు తిరిగేయండి. ఈ యొక్క 3వ అధ్యాయంలోని 35వ శ్లోకం తిరిగేయండి. ఇక్కడ ఏమిస్తారు? స్వధర్మం అంటే నా సొంత ధర్మము, పరధర్మము అంటే ఇతరుల ధర్మం అని ఇస్తారు. అర్థమైందండి? నా స్వంత ధర్మము ఇతరుల ధర్మం కాదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని మనం విస్మరించాము. ఆధ్యాత్మిక దృష్టికోణం మనకి ఏం చెప్తుంది? స్వధర్మము అంటే ఆత్మధర్మము, స్వయము యొక్క ధర్మము, స్వభావము. అర్థమైందండి? ఈ విధంగా స్వాభిమానము, స్వాధ్యాయ ఇవన్నీ పదాలు చాలా ఉన్నాయి. స్వ అంటే ఆత్మ, ధర్మం అంటే ఆత్మధర్మము. ఆత్మధర్మం అంటే ఆత్మలో భగవంతుడు ఈ విధంగా నిక్షిప్తము చేసిన దైవీ సంస్కారాలు, దైవీ గుణాలు, దైవీ శక్తులు. అర్థమైందా? అది అది స్వధర్మంలో ఉన్నప్పుడు హాయిగా ఏమంటాడు భగవంతుడు? అక్కడ ఏమంటాడు? స్వధర్మే నిధనం శ్రేయ అంటాడు. చనిపోయినప్పటికీ కూడా నీ యొక్క ఆర్థిక పరిస్థితితో సంబంధం లేదు, నీ యొక్క భౌతిక సామ్రాజ్యంతో సంబంధం లేదు, మామూలుగానే జీవితం గడపచ్చు. కానీ నీవు స్వధర్మంలో ఉంటే, నీవు స్వధర్మంలో కానీ ఉన్నట్లయితే లక్షల కోట్లు ఉన్నటువంటి ఆసామి దేహధర్మములో ఉన్న ఆసామి కంటే నీవు గొప్పవాడివి అంటున్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూసారా? ఇది ఆధ్యాత్మికతలో ఈ స్పష్టత మనకి ధార్మికంలో రాదండి. ధార్మికంలో ఇతరుల ధర్మం సంబంధం లేదు ఇక్కడ. ఇతరుల ధర్మం కాదు, ఆత్మధర్మము, శరీర ధర్మము. ఇప్పుడు నేను శరీరం అనుకున్నాం అనుకోండి, మరి అక్కడ ఏమొస్తాయి? కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, నేను బాగా మంచి భాష ఉంది, మంచి క్వాలిఫికేషన్ ఉంది, లేదా మంచి అమెరికాలో ఉంటున్నాను, చాలా గొప్పగా ఉంటున్నాను, వీళ్ళంతా సాధారణ వ్యక్తులు, వీళ్ళకి నాకు సంబంధం లేదు, ఇవన్నీ వచ్చేస్తాయి, భేదాలు వస్తాయి. అర్థమైందండి? ఈ ఇవి విభజింపబడతాం అనమాట. శరీరపరంగా రకరకాలుగా విభజించబడతాం. అదే ఆధ్యాత్మిక పరంగా ఆత్మని చూస్తాం. అత్యంత ధనికుడి ఆత్మ కూడా అంతే జ్యోతి స్వరూపము, దరిద్రుడు ఆత్మ కూడా జ్యోతి స్వరూపం. ఆ జ్యోతిని బ్రతికుండగా గుర్తించి పరమాత్మతో కనెక్ట్ అయితే మీరేమవుతారండి? ఆ యొక్క ఆత్మ చిగురిస్తుంది, చైతన్యం అవుతుంది, పాలిష్ అవుతుంది, అందులో ఉన్న వికారాలు పోతాయి, దివ్య గుణాలు చేరతాయి, చక్కగా మంచి జీవితాన్ని పొందుతారు. శ్రేయాన్ స్వధర్మి విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత స్వధర్మి నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పరధర్మములో గాని నిధనం అంటే శరీర భ్రాంతిలో మరణము గాని సంభవించినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది అంటాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎందుకంటే ఈ ఆస్తిపాస్తులన్నీ సంపాదించుకోవడానికి సరైన సమయానికి ఆహారం తీసుకోవడం లేదు, భోజనం లేదు, ఏమీ లేదు. 11 గంటలకు ఏదో తింటాడు, మళ్ళీ 5ంటికి ఏదో తింటాడు, రాత్రి 1 గంటకు వచ్చి తింటాడు, 24 గంటలు సెల్ ఫోన్, వీడితో మాట్లాడు, ఇదంతా ఏదో అనుకుంటాడు. ఎటువంటి మాయలో ఉన్నాడంటే ఈ ప్రపంచంలో ఉన్నట్టంతా కూడా నేను సంపాదించినా కూడా తృప్తి లేనటువంటి మాయలో ఉన్నాడు. తెలుసు, ప్రతి ఒక్కడు శరీరాన్ని చాలిస్తాడు, శరీరం చాలించిన తర్వాత ఈ ఆస్తిలు చిల్లి గబ కూడా దాని మీద నాకు ఆధిపత్యం లేదని తెలుసు. అంటే ఇదంతా ఆధ్యాత్మికత మనకు తెలుస్తుందండి. అందుకని ముఖ్యంగా మనం ఈ ఎపిసోడ్లో ధార్మికము, ఆధ్యాత్మికంలో స్వధర్మము, పరధర్మం అనే దాన్ని చాలా తప్పుడు భాష్యంగా వ్రాశారు. స్వధర్మం అంటే నా ధర్మము, లేకపోతే పరుల ధర్మము, ఇది కరెక్ట్ కాదు. స్వధర్మం అంటే ఆత్మధర్మము, పరధర్మం అంటే శరీరం యొక్క ధర్మము. ఈ విషయం మనకు ఆధ్యాత్మికతలో ఉన్న స్పష్టత ధార్మికమును ఉండదు. మరొక అంశాన్ని మనం తదుపరి ఎపిసోడ్ తీసుకుందాం. ఇప్పుడు మన యొక్క ముఖ్యమైనటువంటి అంశం మనం చర్చిస్తున్నాం, గత చాలా ఎపిసోడ్స్ చర్చిస్తున్నాం, మోర్ దెన్ 20-25 ఎపిసోడ్స్ అయి ఉంటుందేమో. కర్మలు చెయ్యండి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి. ఎంత ప్రాధాన్యత భగవంతుడు ఇస్తున్నాడో గుర్తించండి. ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడండి భగవంతుడు. అంత చెప్తే గానీ మనకు అర్థం కావడం, అయినా అర్థం కాదండి. ఎంత చెప్పినా కూడా ఎంత రాతి బుద్ధిగా అయిపోయామంటే, మామూలుగా ఇంద్రియ సుఖాలకు ఓపెన్ అయినంత బుద్ధి ఈ ఆధ్యాత్మికతకి ఓపెన్ అవ్వదండి. ఈ ఆత్మ ఇవన్నీ వద్దండి, నాకు అవసరం లేదు, భగవంతుడు లేడు, ఏమీ లేడు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను ఏదో రామకృష్ణ అనుకుంటూ ఈ యొక్క జీవితాన్ని వెల్లదిస్తాను, ఏదైతే అయిపోయింది నాకేమీ తెలియదు, తర్వాత ఏమవుతుందో దేకాజాయగా. అర్థమే. అందుకని మనం ఎందుకు చెప్పాలి 7వ అధ్యాయం 3వ శ్లోకం కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారని?
ఇప్పుడు ఒకసారి మనం ఇప్పటి వరకు మనం గత 3 ఎపిసోడ్స్ లో సాత్విక యజ్ఞము, రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞము తెలుసుకున్నాం. మనం ఈ ఎపిసోడ్ నుంచి మళ్ళీ రాబోయేటువంటి ఒక 3-4 ఎపిసోడ్స్ లో ఏం చర్చించుకోబోతున్నామంటే సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు. ఒక్కొక్క కోణం మనం చర్చించేసుకున్నాం అనుకోండి, ఎన్ని శ్లోకాలని చెప్తానండి నేను. అన్ని శ్లోకాలు చెప్తాను మీకు. తత్వం నేను చెప్తాను, ఏం పర్వాలేదండి, ఇబ్బంది లేదు. నేనేమో సెలెక్టెడ్గా కొన్ని శ్లోకాలు కాదు, ఒక కథలాగా చెప్తున్నాను మీకు. చూసారా, ఒక కథలాగా చెప్తున్నాను కాబట్టి అన్ని చోట్ల సబ్జెక్ట్ పరంగా పికప్ చేస్తున్నాను నేను. అర్థమైంది? వరుసగా చెప్తే మీకు అర్థం కాదు. అర్జున ఉవాచ నుంచి స్టార్ట్ చేసుకుని ఎలా చెప్పామనుకోండి, మీరు బోర్ కొడుతుంది, ఎవరు వినరు కూడా. ఏమిటంటే మీరు ఏం చెప్తున్నారు, మాకేం మేమేం చేయమంటారు, మమ్మల్ని ఏం చేయమంటున్నాడు, తత్వం అంటున్నారు కదా, తత్వం బోధపడలేదు అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఒక్కొక్కటి. ఇప్పుడు సాత్విక అన్నాడు అనుకోండి, సాత్విక స్థితిలో మీరు ఉన్నారా లేరా, లేకపోయినట్లయితే మీరు మార్చుకోవాలి, పరివర్తన చెందాలి. లేకపోయినట్లయితే మీరు రాబోయేటువంటి సత్యయుగంలోకి రారు. ఇది ఏది మిథ్య కాదు, ఇది ఏది అబ్స్ట్రాక్ట్ కాదు, ఇది ఏది ఊహాజనిత విషయం కాదు. ఇది 100% భగవంతుడు చెప్పినటువంటి వాగ్దానము. ఇది 100% భగవంతుడు పరమ సత్యం అన్నప్పుడు భగవంతుడు మాటలు సత్యము, భగవంతుడి మాటలపై 100% బలిహారం అయ్యేటువంటి వాళ్ళే ఆ విధంగా వాళ్ళు రాబోయే సత్యయుగంలోకి వస్తారని భగవంతుడు చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఆ విధంగా ఆ రూట్లో పడ్డారు. ఇప్పుడు సాత్విక తపస్సు గురించి చెప్తూ ఏమన్నాడంటే, ముందుగా శారీరక తపస్సు అంటే ఏమిటి, వాచక తపస్సు అంటే ఏమిటి, తర్వాత మానసిక తపస్సు అంటే ఏమిటి అని 3 శ్లోకాల ద్వారా భగవంతుడు ఏం చేస్తున్నాడు, కొంచెం ఎలాబరేట్ చేస్తున్నాడు. ఏదో షార్ట్ కట్ లో కట్టా కొట్టే తెచ్చేలాగా చెప్పేసిస్తే అర్థం కాదని చెప్పి చాలా నీట్ గా స్టెప్ బై స్టెప్ అర్థం చేస్తున్నాడు. అందుకనే 574 శ్లోకాలు వచ్చాయి. లేకపోతే ఒక 20 శ్లోకాలు చెప్పేసి నువ్వు ఆత్మవి, నీ తండ్రి పరమాత్మ, ఈ విధంగా యోగం చేస్తే సంస్కార పరివర్తన జరుగుతుంది, నీవు స్వర్గంలోకి వెళతావు, 10 శ్లోకాలు 15 శ్లోకాలు చెప్పేయచ్చు. ఎందుకు ఇన్ని కోణాలలో చెప్తున్నాడు, చెప్పవలసిన అవసరం ఏమిటి? ఇంత చెప్పినా కూడా మనం ఏం చేసుకున్నాం, ఇది యుద్ధ శాస్త్రం అనుకుని వదిలేస్తాం. ఈ ద్వాపర యుగానికి సంబంధించింది విడిచిపెట్టేస్తాం. హిందువులు ఒక 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 హిందువులకు మాత్రమే సంబంధించింది. దానికి ఎక్కడైనా గీతలో తార్కాణాలు లేవే, ఎక్కడ ఎటువంటి రుజువులు నాకు కనబడలేదే. మొత్తం ఇప్పటికే 400 శ్లోకాలు చెప్పుకుంటాను. మరి ఎక్కడ దొరికింది మీకు? ఏదైనా యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నావా? అంతా సంస్కార పరివర్తన మీదనే నడుస్తుంది కదా ప్రతిదీ కూడా. ఆలోచించుకోండి. ఎందుకు భగవంతుడి మాటల్ని లక్ష్య పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళ, నిర్లక్ష్య పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళ? ఇప్పుడు ఈ రోజున ఏంటంటే ఆచరించే వాళ్ళని తక్కువగా చూస్తున్నాము, హేళన చేస్తున్నాము, కించపరుస్తున్నాము, అవమానపరుస్తున్నాము. ఆచరించని వాళ్ళని గొప్పగా చూస్తున్నాం, ఆచరించని వాళ్ళని గొప్పగా చూస్తున్నాం. ఇది వాస్తవం అండి, నేనేమి అబద్ధం చెప్పడం లేదు. భగవంతుడు ఎందుకన్నారు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో, ఎందుకన్నారు కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. 7వ అధ్యాయంలో 26వ శ్లోకంలో అసలు నా గురించి ఎవరికీ తెలియదు, మీరేమో తెలుసునంటారు, భగవంతుడేమో ఖండిస్తున్నాడు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఒక్కడికి నా యొక్క పరిజ్ఞానం లేదు, నా యొక్క స్వరూపం, నా యొక్క సత్య పరిచయము ఎవరికి లేదనిస్తున్నాడు కదా. నాకు మాత్రము సంపూర్ణ మానవ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమము, భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానం ఉంది. ఎంత స్పష్టంగా చెప్పాడండి, ఎన్ని శ్లోకాల్లో చెప్తున్నాడు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎపిసోడ్లో మనం శారీరక తపస్సు అంటే ఏమిటి, తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో వాచక తపస్సు అంటే ఏమిటి, ఆ తదుపరి ఎపిసోడ్లో మనం ఏం చేస్తాం మానసిక తపస్సు అంటే ఏమిటి. ఇదివరకు ఒక కోణంలో చర్చించుకున్న ఈ 3 శ్లోకాలు ఇప్పుడు మరొక కోణంలో. ఎందుకంటే సాత్విక తపస్సు అంటే ఆ లక్షణం ఎప్పుడు అర్థమవుతుంది, ఈ శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు, ఈ 3ంటిని కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడు తర్వాత మళ్ళీ 3 శ్లోకాల్లో ఏం చేస్తున్నాడు, వీటిని కంపేర్ చేస్తూ వీటిని దృష్టిలో పెట్టుకుని ఇది సాత్విక తపస్సు, ఇది రాజసిక తపస్సు, ఇది తామసిక తపస్సు అని చెప్తున్నారు. అర్థమైందండి? ఇప్పుడు మనం శారీరక తపస్సు గురించి చూద్దాం. ఎందుకంటే శరీరం ముందు బాగుండాలి కదా. శరీరం బాగుందంటే మన మాట నీట్గా వస్తుంది. శరీరము మాట బాగుందనుకోండి, వాక్కు బాగుందనుకోండి, మన మనసులో ఆలోచనలు కూడా దానికి అనుగుణంగా మంచి ఆలోచనలు చేస్తాం. అప్పుడు మన భగవంతుని మీద దృష్టి మళ్ళుతుంది. సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని అర్థమవుతుంది. కుళ్ళిపోయిన శరీరంతో
విషయ వికారాల వలయంలో కూర్చుని దైహిక భ్రాంతిలోనే కూరుకుపోయి ఆ విధంగా నిరంతరము దేహము దేహము దేహం అనుకుంటూ ఎక్కడో ఒక 5 నిమిషాలు ఒక 3 నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ ఆ విధంగా గడుపుతూ 23 గంటల 50 నిమిషాల పాటు ఎక్కడో మాయతో గడుపుకుంటూ విషయ వికారాల వలయంలో చెక్కుకుంటూ కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనేటువంటి ఈ పంచ వికారాల నుండి అసలు ఎంత చెప్పినా కూడా అది తప్పదండి. ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసిందే. విషయ వికారాలను వదిలిపెట్టడం సాధ్యం కాదు. అసాధ్యమైనటువంటి విషయాలు భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి మేము తిరస్కరిస్తున్నాం అనుకుంటే అనుకోవచ్చండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏమన్నాడు, కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు. ఎందుకంటే సత్య త్రేతాయుగాల్లో 33 కోట్ల మందికి స్థానం గుర్తుపెట్టుకోండి. 850 కోట్ల మంది రారు. అర్థమైందండి. అందుకనే ఇప్పుడు 200 సంవత్సరాల క్రితం పాపులేషన్ ఎంత ఉంది? 100 కోట్లే ఉంది, 150 కోట్లే ఉంది. ప్రపంచ పాపులేషన్ ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 900 కోట్లు అయ్యింది. అంటే అందరూ ఎప్పుడు వచ్చారు? కలియుగంలో వచ్చారు. అంటే సింపుల్ ఈ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అన్నమాట, స్పిరిచువల్ లా. దీన్ని ఎవరు కాదనలేరు. ఎక్కడుంది అంటే నేను భగవాను వచ్చి చూపిస్తాను. ప్రతి పదం యొక్క అర్థాన్ని చెప్తున్నాను మీకు. ఒక్కసారి ఈ శ్లోకం వినండి. 17వ అధ్యాయంలోని 14వ శ్లోకం. 17వ అధ్యాయంలోని 14వ శ్లోకం. ముందుగా శ్లోకం వినండి. శారీరక తపస్సు యొక్క స్పష్టమైన, ఖచ్చితమైన, సత్యమైన, చాలా సంపూర్ణమైన యాక్యురేట్ డెఫినేషన్ ఇవ్వడం జరిగిందండి. శారీరక తపస్సు. మీరు ఆ విధంగా ఉన్నారా? మీరు శారీరక తపస్సులో పాస్ అయిపోయారు. కంపేర్ చేసుకోండి. ఒకసారి శ్లోకాన్ని వినండి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం అహింసాచ బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఈ శ్లోకం. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజన ముందు 8 లక్షణాలు ఉన్నాయండి. 8 లక్షణాలు కానీ మీరు సంపూర్ణంగా ఓకే 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 8 సార్లు మీరు చేసుకున్నారంటే మీరు శారీరక తపస్సులో 100% మార్కులు కొట్టేసినట్టు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ, నలుగురిని పూజించమంటున్నాడు. నలుగురిని పూజించమంటున్నాడు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ. ఒక్కొక్కరిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. దేవ అంటే ఎవరు? దేవీ దేవతలు. దేవీ దేవతలు అంటే దివ్య గుణ సంపన్నులు, సర్వగుణ సంపన్నులు, షోడశ కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ అహింసకులు. ఇవన్నీ 5 లక్షణాలు చెప్తారు దేవీ దేవతల గురించి. మనుషులే దేవీ దేవతలుగా అవుతారు ఎప్పుడైతే వాళ్ళు నిర్వికారులుగా అవుతారో, మర్యాదలు ఫాలో చేస్తారో, గుణాలలో సంపూర్ణత, కళలలో సంపన్నత ఇవన్నీ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా వాళ్ళనే కలియుగములో ఉన్నటువంటి మనుషులనే అక్కడ దేవీ దేవతలుగా గౌరవింపబడతారు. వాడు సత్య త్రేతాయుగంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా దేవీ దేవతలు అంటారు. ఎందుకంటే వాళ్ళలో ఏమాత్రము కూడా కల్మషం లేదు, ఎటువంటి విషయ వికారము లేదు వాళ్ళలో. వాళ్ళు ఆత్మిక స్థితిలోనే 100% ఉంటారు. ఒక 2% త్రేతాయుగంలో కొంచెం తగ్గుతుంది. 16 కళలల్లో 14 కళలు అవుతాయి త్రేతాయుగం. దాని గురించి మనం మళ్ళీ చర్చించుకుంటాం డీటెయిల్డ్ గా. ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సింది ఎందుకు స్వర్గం అన్నాడు? సత్య త్రేతాయుగాన్ని స్వర్గం. స్వర్గములో ఉండేది దేవీ దేవతలే. స్వర్గములో రాక్షసులు ఉండరు. రాక్షసులు ఉంటేది స్వర్గం అనబడదు. అక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయి, అక్కడ కూడా లంచం తీసుకుంటున్నారు, అక్కడ కూడా పాడు పనులు చేస్తున్నారు. అంటే అది స్వర్గం ఎందుకు అవుతుందండి? స్వర్గం గురించి మనం అనుకున్నట్టు స్వర్గం కాదండి. భగవంతుడు స్పష్టంగా చేస్తున్నాడు. సత్య త్రేతాయుగాలు అదే వైకుంఠము, అదే స్వర్గము, అదే జన్నత్తు, అదే ఇంకేమంటారు బ్రహ్మ పగలు అన్నాడు. అదే విధంగా అన్ని రకాలుగా చూసిన అదేమంటున్నాడు? దేవీ దేవతల రాజ్యం. 3 కోట్ల మంది సత్యయుగంలోకి వస్తారు, 30 కోట్ల మంది త్రేతాలోకి వస్తారు. అలా అర్థం చేసుకోండి. సో అటువంటి దేవీ దేవతలు సర్వ గుణాలలో సంపన్నతగా ఉండి కేవలం మన విగ్రహం ఎదురుగుండా కూర్చుని ఏదో మనసులో ఎక్కడెక్కడో కోరికలు పెట్టుకుని ఎటో వెళ్ళిపోవడం, వ్యాపారం గురించి మాట్లాడుకోవటం, ఫిజికల్ గా ఇలా ఉండటం కాదు. ఆ గుణాలను మనం కూడా తెచ్చుకోవాలి. నేనెందుకు గుణమూర్తిగా ఎందుకు అవ్వకూడదు అన్నటువంటి భావనలో మనము ఆ విధంగా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని పూజించాలి అంటున్నాడు. అర్థమైందండి? దేవ అంటే 33 కోట్ల దేవీ దేవతలు మనం ఎక్కడైతే ఉన్నారో ఎక్కడ ఏదైనా కానివ్వండి. ఎందుకంటే వాళ్ళని ఈ రోజున ఒక విగ్రహారాధన అన్న పేరుతో విగ్రహాలను తయారు చేసి మంచి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మందిరాలు కట్టించి ఎందుకు పూజిస్తున్నా వాళ్ళు ఆ విధంగా తయారయ్యారు. పరమాత్మ యొక్క జ్ఞానము ద్వారా
ఆ యొక్క జీవితాన్ని పూర్తిగా పరమాత్మ మీద బలిహారము చేసి వాళ్ళు వికారాలను తొలగించుకొని వదిలించుకొని నిరంతరము దివ్య గుణాలు దివ్య శక్తులు తెచ్చుకునే ప్రయత్నం చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ ఆ యొక్క కలియుగం యొక్క అంతిమ సమయానికి పరిపూర్ణంగా సంపన్నులై నూతన చక్రం ప్రారంభమయ్యేటప్పటికి వీళ్ళే అక్కడ దేవీ దేవతలుగా జన్మ తీసుకుంటారు. అర్థమైందని దేవతల గురించి అర్థం చేసుకున్నారు కదా. ద్విజులు, నెక్స్ట్ ద్విజులు. ద్విజులు అంటే ఏంటంటే ట్వైస్ బోర్న్ అంటారు, అంటే 2 జన్మలు తీసుకున్నారంటే ద్విజులు. ద్విజులు అంటే ఇప్పుడు లౌకికంలో మనం ఏమంటారంటే బ్రాహ్మణులు, బ్రాహ్మణ వర్ణములో ఉన్నటువంటి వాళ్ళని ద్విజులు అంటారు. అంటే 2 జన్మలు అన్నమాట. అర్థమైంది? 2 జన్మలు అంటే ఏంటి? ఒకటేమో జన్మ, శరీరం ప్రకారంగా జన్మ, అర్థమైందండి. ఏది బ్రాహ్మణ వర్ణములో పుట్టేది, ఇప్పుడు మామూలుగా భర్త ప్రకారంగా బ్రాహ్మణ అనుకుంటున్నాం అనుకుందాం. రెండవది ఏంటంటే ఈ కలియుగి సంస్కారాల నుండి చచ్చిపోయి కృతయుగం యొక్క సత్యయుగం యొక్క దైవీ సంస్కారాలు దైవీ శక్తులతో కూడి ఉన్నటువంటి దేవీ దేవతా స్వరూపంలోకి రావడం అన్నమాట. అది 2వ జన్మ. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన సమయంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అందరూ కూడా కూలిపోయారు, అందరూ కూడా దేహభ్రాంతిలోనే ఉన్నారు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఏమంటున్నాడు, ఆయన శూద్రులు అనేస్తున్నాడు. అందుకనే శూద్రుల యొక్క లక్షణాలు, క్షత్రియుల లక్షణాలు, వైశ్యుల లక్షణాలు, బ్రాహ్మణుల లక్షణాలు ఇవన్నీ కూడా 18వ అధ్యాయంలో 39, 40, 41 చదువుకోండి. అది ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అక్కడ అందుకని ఇక్కడ ఒక జన్మ ఏమో ఈ బ్రాహ్మణ జన్మ, 2వ బ్రాహ్మణ జన్మ ఆధ్యాత్మికంగా బ్రాహ్మణ జన్మ. ఒకటి భౌతికంగా బ్రాహ్మణ జన్మ, రెండవది ఆధ్యాత్మికంగా బ్రాహ్మణ జన్మ. ఆధ్యాత్మికంగా బ్రాహ్మణ జన్మ అంటే 100% భగవంతుడి యొక్క నిర్దేశకత్వంలో ఆ విధంగా దివ్య గుణాలు ధారణ చేసి స్వయాన్ని ఆత్మగా భావించి నిరంతరము పరమాత్మతో బుద్ధియోగాన్ని జోడించి సంస్కార పరివర్తన దిశగానే అడుగులు వేసుకుంటూ జీవితాన్ని సర్వాంగ సుందరంగా 3 పువ్వులు 6 కాయలుగా శ్రేష్టాతి శ్రేష్టంగా సర్వోత్కృష్టంగా తయారు చేసుకునేటువంటి జన్మ అది 2వ జన్మ. అందుకని దాన్ని ఏమంటాడంటే మరజీవ జన్మ అంటారు. అంటే జీవించకుండానే పాత సంస్కారాలతో మరణించావు, కొత్త జన్మ తీసుకున్నావు. ఇది ద్విజులు అంటే 2 జన్మలు. ఇది అర్థమైంది కదండి. ఇటువంటి వాళ్ళని, ఈ 2 జన్మలు తీసుకున్నటువంటి వాళ్ళని నీవు వాళ్ళని కూడా గౌరవించాలి. అర్థమైందండి. ఇక్కడ మనం చెప్పేది ఇక్కడ భౌతికంగా జన్మ ఒకటే బ్రాహ్మణ జన్మ అంటే అక్కడ బ్రాహ్మణుల గురించి చెప్పడం లేదండి. బ్రాహ్మణులుగా జన్మ ఉన్నప్పటికీ కూడా అది దైవీ సంస్కారాలతో కూడుకున్న జన్మ కాదు కాబట్టి దాని నుంచి బుద్ధి ద్వారా మరణించి మరి దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి ఆత్మిక బ్రాహ్మణులుగా ఆ విధంగా 2వ జన్మ తీసుకున్నటువంటి అటువంటి బ్రాహ్మణుని మీరు గుర్తించి వాళ్ళని కూడా పూజించాలంటున్నాడు. అటువంటి వాళ్ళే ఇప్పుడున్నటువంటి 20 లక్షల మంది అర్థమైందండి ద్విజులు. అందులో ఉన్నటువంటి ద్విజులు అందరూ కూడా ఆత్మికంగా బ్రాహ్మణులు అయ్యారు. ఆత్మిక బ్రాహ్మణుడు, శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా ఆ విధంగా పరివర్తన చెందేటువంటి ఈ రాజయోగ అభ్యాసం ద్వారా సంస్కార పరివర్తన ద్వారా సాత్విక సంస్కారాలు ఉంటే ఆ విధంగా మీరు బ్రాహ్మణులు, తామసిక సంస్కారాలు ఉంటే ఆ విధంగా మీరు శూద్రులు. నేను దేహమని నిరంతరము ఆ విధంగానే జీవితాన్ని గడిపితే మీరు శూద్రులు, నేను ఆత్మని, ఇది నా దేహము అన్న స్థాయికి మీరు చేరుకోగలిగితే మీరే బ్రాహ్మణులు. అర్థమైంది? అక్కడి నుంచి సంస్కార పరివర్తన స్టార్ట్ అవుతుంది. ఎవరిని పూజించాలని చెప్పారు కదా, దేవ ద్విజ గురువు అన్నాడు. నెక్స్ట్ గురువులు అంటే ఎవరు? మామూలుగా చూస్తుంటే నేను తిరిగేస్తుంటే ఈ గు అండ్ రూకి 2 అక్షరాలకు మీనింగ్ వచ్చిందండి. ఒకటి గు అంటే చీకటి అంట, చీకటి అంటే అజ్ఞానము, రు అంటే తొలగించువాడంట. అంటే అజ్ఞానాన్ని తొలగించేటువంటి వాడు గురువు. అజ్ఞానాన్ని పెంచి పోషించేవాడు గురువు కాదు. గురువులు అంటే ఎంతో మంది ఉన్నారు. చాలా మంది పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు, దొంగ గురువులు అని చెప్పి. మోసం చేస్తున్నారు డబ్బు సంపాదన కోసం, రకరకాల వేషాలు వేసుకుంటూ వాళ్ళ గురించి చెప్పడం లేదండి. ఎవరైతే అర్థమైందండి భగవంతుని యొక్క మార్గంలో నడుస్తూ వారు తమకు తాము ఆ విధంగా గురువులుగా, భగవంతుడు సుప్రీం సద్గురువు కదా, సద్గురువుని ఆ విధంగా అర్థం చేసుకుని వారి పరిచయాన్ని తెలుసుకొని స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ యొక్క డైరెక్షన్ లో జీవితాన్ని సార్థకం చేసుకుంటూ పరిపూర్ణత చెందినటువంటి వాళ్ళు, లేక పరిపూర్ణత చెందుతున్న మార్గంలో పడినటువంటి వాళ్ళు సత్యమైన గురువులు. అర్థమైందండి? అంటే భగవంతుణ్ణి గుర్తించిన వాళ్ళు గురువులు. అటువంటి వాళ్ళే కదా చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి
తొలగించడానికి వాళ్ళు పనికొస్తారు. లేకపోతే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒకరు అజ్ఞానంలో ఉన్నటువంటి ఒక గురువు ఇంకొక అజ్ఞానంలో ఉన్న మనిషిని సుజ్ఞానవంతుడిగా చేయగలుగుతాడా? జ్ఞానిగా చేయగలుగుతాడా? పరమాత్మని ఆ విధంగా పరమాత్మ పరిచయాన్ని పొందే విధంగా చేయగలుగుతాడా? చేయలేడు. అర్థమైందండి? ఇక్కడ గురువుల ప్రతిదానికి మనం యాక్యురేట్ గా రావాలి. ఆధ్యాత్మిక దృష్టికోణములో దాన్నే మనం తత్వజ్ఞాన కోణము అంటున్నాం. అర్థమైందండి? దేవ ద్విజ గురువు అంటే అటువంటి గురులు అంటే పరమాత్మని ప్రాప్తి చేసుకున్నటువంటి వాళ్ళు, సంస్కార పరివర్తన దిశగా వెళ్తున్నటువంటి వాళ్ళు. దేవ ద్విజ గురు అంటే ద్విజులు గురువులు కూడా మనం సుమారుగా అదే చెప్పుకున్నాం. అంటే జ్ఞానోదయం కలిగినటువంటి వాళ్ళు, సెల్ఫ్ ఎన్లైటన్మెంట్ పీపుల్ అన్నమాట. స్పిరిచువల్లీ ఎన్రిచ్డ్, స్పిరిచువల్లీ అంటే ఆత్మిక సుసంపన్నత అంటాం, స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్. ఇటువంటి వాళ్ళు అనమాట, జ్ఞానోదయం కలిగినటువంటి వాళ్ళు, ఇతరులకు మార్గదర్శక సూత్రాలని ఇచ్చేటువంటి వాళ్ళని కూడా మనం పూజించాలంటున్నారు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ అన్నాడు. చూసారా, అన్ని ఏ కోణంలో చూసినా అదే మీనింగ్ వస్తుంది. ప్రాజ్ఞులు అంటే జ్ఞానులు. జ్ఞానులు అంటే జ్ఞానం యొక్క నిర్వచనం మనం ఏం తెలుసుకున్నాం? నేను ఆత్మని, ఇది నాదే. ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని చక్కగా జీవితంలో ధారణ చేసుకుంటూ ఆ విధంగా ఇతరులకు కూడా పంచేటువంటి వారు ప్రాజ్ఞులు, జ్ఞానులు. అటువంటి వారిని మనం పూజించాలి. అంటే చూసారా, ప్రాజ్ఞులు అంటే అదే మీనింగ్ వచ్చింది, గురువులు అంటే అదే మీనింగ్ వచ్చింది, ద్విజులు అంటే అదే మీనింగ్ వచ్చింది. చూసారా, గమనించండి. దేవీ దేవతలు అంటే ఆ విధంగా మనం ఏదైతే మనం పూజ చేస్తున్నామో దేవీ దేవతలుగా విగ్రహంలో, వాళ్ళని కూడా మనం గౌరవించాలంటే సత్యంగా మనం గౌరవించాలి. అంతేగాని మూర్ఖంగా ఏదో మొక్కుబడిగా చెయ్యాలి కాబట్టి చేయడం కాదు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. నలుగురు అయిపోయారు కదండి ఈ 4 లక్షణాలు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, వాళ్ళని పూజించాలి, గౌరవించాలి. తర్వాత ఏమన్నాడు? దేవ ద్విజ గురు ప్రాజ్ఞం పూజనం శౌచమార్జవం అన్నాడు. శౌచం అంటే ఏంటి? శౌచం అంటే పవిత్రత. శౌచాలయము అంటారు వాష్రూమ్స్ ని, రెస్ట్ రూమ్స్ అంటారు అమెరికాలో. కొంతమంది వాష్రూమ్స్ అంటారు, కొంతమంది బాత్రూమ్స్ అంటారు. ఏదైనా కూడా మనం శరీరాన్ని కడుక్కోవడానికి ఉన్న ఆ రూమ్ ని దాని ఏమంటున్నాడు? శౌచం అంటే ఏంటి? పవిత్రత. ఇక్కడ శరీరం యొక్క పవిత్రత గురించి చెప్పడం లేదండి. భగవంతుడు మనకి పళ్ళు తోముకోండి, స్నానం చేయండి, ఇవన్నీ చెప్పడండి. ఏం చెప్తాడు? మీరు ఏ దాన్ని విస్మరించారో దాన్ని మీకు గుర్తు చేస్తున్నాడు. ఆత్మని శుద్ధి చేసుకో. ఆత్మశుద్ధి లేని ఆచారం అది అనుకోవడం కాదు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. ఆత్మశుద్ధి, ఆత్మనే నేను, ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము. చిట్ట చివరికి మనం మోసం పోతాము. సమయం లేదు, ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు. బి హోలీ, బి యోగి అన్నట్టు నినాదంతో భగవంతుడు చెప్తున్నాడు. అది నవ్ ఆర్ నెవర్ అంటున్నాడు. ఈ 7వ అధ్యాయం 19 శ్లోకాలు ఇప్పటికే మనకి కాషన్ నోటీస్ పెట్టేశాడు. టైం ఇస్ లేదు, ఇప్పటికీ 90 సంవత్సరాలు అయిపోతుంది నియర్లీ. అర్థమైందండి? అది కూడా గుర్తుపెట్టుకోండి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం. శౌచం అంటే చెప్పండి, క్లీన్ ఇంటెలెక్ట్, క్లీన్ మైండ్, క్లీన్ ఇంటెలెక్ట్, క్లీన్ ఆత్మ అన్నమాట. ఆత్మశుద్ధి. ఆర్జవం అన్నాడండి. ఇప్పుడు ఈ మధ్య మనము 2-3 ఎపిసోడ్స్ నుంచి హిపోక్రసీ అని మాట్లాడుకుంటున్నాం, డంభము అంటున్నాం, విద్యాచారి అంటున్నాం. ఇవన్నీ ఏమిటండి? షో. పైన పటారం లోన లొటారం అంటారు చూసారా. లోనంతా ఏ విధంగా నడుస్తుందో అది ఆయనకే తెలుస్తుంది. బయటికి మాత్రం చాలా చక్కగా ఆధ్యాత్మికవేత్తగా, చాలా సిస్టమేటిక్ గా ఉన్న వ్యక్తిలాగా కనపడుతుంటాడు. లోన తను చేసే పనులన్నీ చేస్తుంటాడు. ప్రకృతి పనులు, మోసపూరిత పనులు చేస్తుంటాడు. కొంతమందిని గవర్నమెంట్ వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు. అది వాళ్ళు సాధువుల రూపంలో కానీ, బాబాల రూపంలో కానీ, ఎవరైనా కానివ్వండి, తప్పుడు పనులు చేస్తున్నారు. పైకి మాత్రం ఉపన్యాసాలు గంభీరంగా ఇస్తారు, కొన్ని విషయాలు తెలుసుకుంటారు, ఆశ్రమాలు పెట్టుకుంటున్నారు, చేస్తున్నారు. ఇది ఇందులో మొహమాటం ఏమీ లేదండి. ఇది మంచి వాళ్ళు ఉన్నారు, మధ్యస్థంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చవకబారుగా కూడా కాషాయ వస్త్రాలు వేసుకుని ప్రజల్ని మోసం చేసేవాళ్ళు కూడా ప్రస్తుత వర్తమాన సమాజంలో చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది? ఇక్కడ ఆర్జవం అంటే ముక్కుసూటిగా చెప్పేవాడు. అంటే మనసులో సంకల్పము, నోటి ద్వారా వచ్చే మాట, చేసే కర్మ ఒకటిగా ఉంటుంది. ఇది ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు. దీన్ని ఆనెస్టీ అంటారు, నిజాయితీ అంటారు. అర్థమైందండి? ఇది అనమాట సత్యత ఆధారంగా. ఇది ముఖ్యమైన విషయం. శౌచం ఆర్జవం. ఇక 2 వచ్చాయి కదా, అక్కడ 4 అయిపోయి మళ్ళీ 4 చెప్తున్నాను.
అందులో శౌచము ఆర్జవం అర్థమైంది. బ్రహ్మచర్యం, పవిత్రతకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చూసారా భగవంతుడు. పవిత్ర శారీరక తపస్సు అంటే, తపస్సు అంటేనే కుళ్ళు కడుక్కోవడం. అర్థమైంది. తప్పు అంటే ఏంటి? ఆ అగ్నిలో మండిపోయి మన శరీరంలో ఆత్మలో పేరుకుపోయినటువంటి కుళ్ళంతా కరిగిపోవాలి. ఏ విధంగా అయితే అగ్నిలో ఒక డిగ్రీ ఒక టెంపరేచర్ లెవెల్లో పెట్టి బంగారం వేస్తే కరిగిపోతుంది చూసారా, ఆ ఎల్లో ఎంత బయటకు కాపర్ కానీ వెండి కానీ అవన్నీ బయటకు వచ్చేస్తాయి. రాగి కానీ ఏదైనా వేస్తే బయటకు వచ్చేస్తాయి, ప్యూర్గా తయారవుతుంది. 99.99995 అంటారు, అది ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? అగ్నిలో మండిస్తారు. ఇది కూడా తప్పంటే ఏంటి? మండించుకోవడం, ఆత్మని మండించడం. అందుకనే మా దగ్గర ఇక్కడ జ్ఞానులందరికీ కూడా యోగ బట్టీలోని పెడతారు. అంటే ఆత్మిక స్థితిని చాలా గట్టిపరచడం కోసమే ఎన్నో రకరకాల అభ్యాసాలు చేయిస్తారండి. అర్థమైందండి? ఇదనమాట. అందుకని ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, లోన ఒక మాట ఉన్న మాట కాదు. చెప్పాను కదా ఇక్కడ బ్రహ్మచర్యం లేదండి పవిత్రత. పవిత్రత అంటే కేవలం ఇది కాదు, మనసులో కూడా ఎటువంటి చెడు ఆలోచన రాకూడదు. ఒక స్త్రీ పట్ల కానీ ఈ పట్ల కానీ అటువంటివన్నీ బయటకు. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నాం, ఫైనల్ సమయంలో ఉన్నాం, క్లిష్టమైన సమయంలో ఉన్నాం. ఆఖరి గంట కొట్టబోతుంది. టూ లేట్ బోర్డు ఇప్పటికే పెట్టేశాడు. అర్థమైందండి? కొంచెం మంది ఇంకా 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 లేనట్టు ఇంకా ఫైనల్ బోర్డు పెట్టేస్తాడు. ఇప్పటికీ చాలా అయిపోయింది, 90 సంవత్సరాలు అయిపోయిందంటే మామూలు విషయం అది చెప్పండి. అందుకని భగవంతుడు బ్రహ్మచర్యము కంపల్సరీ. ఇక్కడ ఇప్పుడు ఇంకా కామ వికారము, ఏ కామనలు, కామం అంటే రెండు చే కదా, కామనలు, భౌతిక ఇంద్రియ సుఖాలను పొందే కోరికలు, వీటి ద్వారా ఆటోమేటిక్ గా కామ వికారం వచ్చేస్తుంది. కామ వికారం పెద్ద వికారం, నంబర్ 1. అందుకనే కామ క్రోధ లోభ అందులో ఫస్ట్ నంబర్ లో వచ్చింది. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తథా లోభ అన్నాడు కదా. ఈ 3 నరక ద్వారాలను డైరెక్ట్ గా చెప్పేశాడు. అర్థమైందండి? 2వ అధ్యాయం 62 ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ. రజో అంటే నువ్వు రావు, స్వర్గంలోకి రావు. ఎందుకంటే 14వ అధ్యాయంలోని 14, 15లో సాత్వికంగా సంస్కారాలు పెట్టుకొని శరీరం విడిచిపెట్టిన వాళ్ళు మాత్రమే స్వర్గంలోకి వస్తారు అని కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టం చేశాడు. అర్థమైందండి? అందుకని ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఆ విధంగా మనం చెయ్యాలి. బ్రహ్మచర్యం తర్వాత ఏమన్నాడు? అహింస అన్నాడు. అహింస అంటే ఏంటి? అహింస అంటే మర్డర్లు చేయటం కాదండి, కొట్టుకోవడం కాదు, ఘర్షణ పట్టడం కాదు. ఈవెన్ మనస్సులో సంకల్పం కూడా మనస వాచ కర్మణ ఎవరి పట్ల కూడా దుర్బుద్ధి, చెడు సంకల్పం, వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, అవన్నీ భగవంతుడు చూసుకుంటాడండి. మనం ఎవరండి అవతల వాడిని క్రిటిసైజ్ చేయడానికి? నువ్వు మంచివాడు కావు, నువ్వు మంచివాడు కావు, నువ్వు మంచివాడు కావు, నువ్వు మంచివాడు కావు. నువ్వెంత మంచివాడివి? ఒక వేలు అవతల వాడి వైపు చూపిస్తుందంటే 4 వేళ్ళు మన వైపు. నువ్వెంత మంచివాడివి నాయన, నువ్వు పర్ఫెక్ట్ అయిపోయావా? దేవతలాగా అయిపోయావా? నువ్వు దేవతలాగా అయిపోతే అసలు మాట్లాడు, చక్కగా ఒక విగ్రహం రూపంలో ఉండి నిరంతరము శాంతి ప్రకంపనాలు ఇస్తావు, పవిత్రత ప్రకంపనాలు ఇస్తావు అందరికి సమాజంలో. నేను అవ్వలేదు కదా నువ్వు. నువ్వు అట్లా పాయింట్అవుట్ చేస్తున్నావంటేనే నీలో ఒక అవగుణం ఉంది, నీలో ఒక దేహాభిమానం ఉంది, నీలో అహంకారం ఉంది, నీలో మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి నువ్వు బాగోవు నాయన. నువ్వు బాగోకపోతే నువ్వు స్వర్గంలోకి రావు, అవతల వాడు బాగవుతాడు, వాడు స్వర్గంలోకి వెళ్ళిపోతాడు. నువ్వు ఇలాగే అవతల వాడు వీడు బాగలేదు, వీడు బాగలేదు, వీడు బాగలేదు అంటూ కూర్చుంటూ నువ్వు నరకంలోకి పోతావు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఇది శారీరక తపస్సు అంటే ఈ 8 లక్షణాలు కానీ నీకు ఉన్నట్లయితే నీవు శరీరపరంగా ఆ విధంగా పర్ఫెక్ట్ స్టేజ్కి వచ్చినట్టు లెక్క అంటున్నారు. అర్థమైందండి? సో ఈ విధంగా శరీరపరంగా, తదుపరి మళ్ళీ వాక్కు పరంగా, తర్వాత మీ యొక్క తర్వాత ఏమన్నాడు మనసు పరంగా, ఈ 3 తపస్సులు మీరు పాస్ అవుతే మీరు సాత్విక తపస్సులోకి వెళ్ళినట్టు అంటాడు. తర్వాత మనం చర్చించుకోబోతున్నాం. అర్థమైందండి? ఈ లోపల మనం ఏం చేయాలి? ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటి? ఇప్పుడు చూడండి, శౌచం అన్నాడు, అహింస అన్నాడు, ఇంకోటి ఏమన్నాడండి? ఆర్జవం అన్నాడు. ఆర్జవం అంటే ఏంటి? సంకల్పము, మాట, కర్మ ఒకటే ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. మనసులో ఏం చేస్తున్నానో అదే జరగాలి. ఇక్కడ లోన్ ఒకటి బయట ఒకటి అంటే అది మళ్ళీ ఏమంటాడు? దంభం అంటాడు, మిథ్యాచారి అంటాడు, హిపోక్రసీ అంటాడు. అందువల్ల ఆ విధంగా కాకుండా బ్రహ్మచర్యం అంటే పవిత్రత. మళ్ళీ ఏమన్నాడు? ఇవన్నీ గుణాలు ఉన్నట్లయితే అందరినీ గౌరవిస్తావు,
ఎవరు నీకు శత్రువులు లేరు, నీకు బీపీ షుగర్లు రావు, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగం యొక్క సంక్లిష్ట సమయంలో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలండి. ఎందుకంటే ఈ శరీరం ద్వారానే మనం పురుషార్థం చేసుకోవాలి. ఈ ఒక్క శరీరం గురించి భగవంతుడు ఏమంటున్నాడు, అన్ని విడిచిపెట్టు ఆయన, నేను నీ తోడున్నాను, నేను నా యొక్క సాంగత్యంలో ఈ ఆత్మని సంస్కరించుకునే విధానం నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, ఈ గీత ద్వారా ఈ ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేయిస్తున్నాను. ఇప్పుడు నా మాట విని ఎవరి మాట వినొద్దు. పోతే పోని ఆస్తి, పోతే పోని నీకేదో బిజినెస్ లాస్ పోతే పోని, ఇదైపోయింది అదైపోయింది పోతే పోని, ఏమి పర్వాలేదు. ఎందుకంటే ఆఖరి శ్వాస విడిచిపెట్టే సమయానికి నీవు ఒంటరి వాడివైపోతావు. ఆ ఒంటరితనాన్ని ఇప్పుడు అనుభవించు, బ్రతికుండగానే అనుభవించు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను ఒక్కడే వెళ్ళిపోతున్నానా, నాకు కూడా ఎవరు రావడం లేదా, నా భార్య పిల్లలు రావడం లేదు, నాకు కూడా నా ఆస్తిపాస్తులు రావడం లేదు, నాకు కూడా ఇంత బంగారం సంపాదించుకున్నా రావడం లేదు, హోదాలు రావడం లేదు, ఏమి. ఆఖరికి నాతో అంటిపెట్టుకున్నటువంటి 70-80 సంవత్సరాలు అంటిపెట్టుకున్న శరీరం కూడా చీకొడుతుంది. పోను ఒంటరిగా పో, అక్కడ యమధర్మరాజు కాచ కూర్చుని ఉన్నాడు, ఎన్ని రకాల పాపాలు చేసావు. ఆ విధంగా యమధర్మరాజు విచిత్ర పనులు చేసే చిత్రగుప్త ఎందుకు వచ్చిందండి? చిత్రంగా ఉంటాడు, గుప్తంగా ఉంటాడు, సీక్రెట్ గా వాడు పని చేసుకుంటా మనకి నరకానికి తీసుకుని వెళ్ళి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలో అంత పనిష్మెంట్ మనకి ఇస్తారు. ఇది ఈ శ్లోకంలోని ఈ లోతైన తత్వం అండి. ఈ విధంగా ఉన్నట్లయితే సాత్విక తపస్సులో మొదటి భాగం ఏంటండి? ఇది శారీరక తపస్సు. భగవద్గీత ఈ భాష్యకారులు ఏం రాశారు ఒకసారి గమనించండి. దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఇది 17వ అధ్యాయంలోని 14వ శ్లోకం. ఒక్కసారి గమనించండి. దేవతలను, దేవ ద్విజగురు అన్నాడు కదా, దేవతలను. ఇక్కడ వీళ్ళకి పరిమిత జ్ఞానం మాత్రమే ఉందండి, ఆధ్యాత్మిక దృష్టికోణం వీళ్ళలో లేదు. కాబట్టి వాళ్ళు రాసిన దాన్ని మనం వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు ఎంతవరకు రాసుకున్నారో కానీ కరెక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక దృష్టికోణం, తత్వజ్ఞాన దృష్టికోణం అంటే 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్పాడు? మాం వేత్తి తత్వతః. సో ఆ తత్వము ద్వారా వెళ్తున్నాం కాబట్టి మనం దీనికంటే ఎలివేటెడ్ గా అర్థం చేసుకోవాలి. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, దేవ ద్విజగురు ప్రాజ్ఞ, ఈ 4 పేర్లు చెప్పాడు. సేవించుట, పవిత్రత బ్రాకెట్ లో శౌచము అన్నాడు, అంటే పవిత్రత అంటే ఆంతరిక శుద్ధత. నిరాడంబరత్వము, సార్ ప్లెయిన్ గా ఉంటాడు. ఆర్జవం అంటే ఎటువంటి కల్మషము లేదు, ఎటువంటి కుళ్ళు లేదు, క్లీన్ హార్ట్, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. వాడు భలేమి ఉంటాడు, నౌకరు కావచ్చు, ఈ కారు డ్రైవర్ కావచ్చు, ఎవడైనా కానివ్వండి, చాలా ప్రేమగా ఒక ఆత్మ బంధువులాగా గ్రీట్ చేస్తాడు. ఆ గౌరవం ఇచ్చే శాలరీ ఇస్తాడండి. ప్రేమ ఇవ్వడానికి ఏమైపోయింది చెప్పండి? ఈ ఆస్తులు కరిగిపోతున్నాయా? కాస్త ప్రేమగా మాట్లాడి వాడిని కూడా ఒక సోదర భావంతో, వాడు కూడా పరమాత్మ సంతానము కదా, విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి కదా, సర్వమానవ సౌభ్రాతృత్వం అనుకుంటున్నాం కదా, అలా అర్థం చేసుకుంటే మనలో ఆ విధంగా అభ్యాసం ద్వారా ఈ గుణం కూడా మనలో వస్తుంది. విరాడంబరత్వము, తర్వాత ఏమన్నాడు? బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. ఇక్కడితో మనం చర్చను ముగించుకుందాం. రాబోయేటువంటి ఎపిసోడ్లో వాచక తపస్సు, ఈ యొక్క విషయాన్ని భగవంతుడు ఏ విధంగా విశ్లేషణ చేయడం జరిగిందో దాని లోతైన తత్వాన్ని 17వ అధ్యాయంలోని 15వ శ్లోకాన్ని మనం విశ్లేషించుకోబోతున్నామండి. ఇంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.